హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్స్ అండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి. అందులో 1 కప్ మైదా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ అజ్మాన్ అండి, అంటే వామ్ వేసుకుంటున్నా. ఆ తర్వాత ఇందులో టేస్టింగ్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ కాదు, లైట్గా. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పంచదార వేసుకుంటున్నానండి. ఇందులో ఇవి బిస్కెట్స్ కొంచెం లైట్గా తీయగా ఉంటాయి కదండి, అందుకోసం లైట్గా షుగర్ వేసుకుంటున్నా. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ నేను వేడి చేసి పోసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి, ఏదైనా ఆప్షనల్. ఆ తర్వాత చూడండి, ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలపాలండి. ఇలా మనం ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చూడండి, ఇలా ముద్దలా అయ్యేంత వరకు పిండి మిశ్రమాన్ని కలిపి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పిండి నానిన తర్వాత చూడండి ఎలా ఉందో, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఉతుకుందాం. కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ కర్రతోటి చపాతీలాగా చేసుకుంటున్నానండి. మనకి ఇది మరీ పల్చగా అవసరం లేదండి, కొంచెం మందగానే ఉండాలి. చూడండి, ఇలా మొత్తం చేసుకోవాలి, చపాతీలాగా చేసుకొని నెక్స్ట్ మనం ఒక మూత తీసుకుంటున్నానండి. ఆ మూతతోటి ఇలా హాఫ్ షేప్లో కట్ చేసుకుంటున్నా. చూడండి ఎలా వస్తున్నాయో, మూన్ షేప్లో. ఎక్స్ట్రా వచ్చింది తీసేసుకుంటూ ఇలా మనం అన్నీ కట్ చేసుకోవాలండి. జస్ట్ సింపుల్ ప్రాసెస్ అండి. సగానికి పట్టించడం, వెనక్కి లాగడం, అంతేనండి. మనకి మూన్ షేప్లో ఉండే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఇది వేస్ట్గా పోయేది ఏముండదండి. ఆ తర్వాత మనం మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది మొత్తం తీసి మరొక ఉండలా చుట్టేసి మళ్ళీ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయో మూన్ బిస్కెట్స్. వీటిని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇందాక ఎక్స్ట్రా వచ్చింది కదండి, ఆ ఎక్స్ట్రా వాటిని కూడా మళ్ళీ మనం ప్రెస్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాం. ఈ మూన్ బిస్కెట్స్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అంతంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం అస్సలే లేదు. లో బడ్జెట్లో అయిపోతుందండి, ఎక్కువ కాస్ట్ అవసరం లేదు దీనికి. చూడండి, ఇవన్నీ మనకి బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి మూన్ షేప్, వీటిని కాజు బిస్కెట్స్ అని కూడా అంటారండి. ఎందుకంటే ఇవి కాజు షేప్లో ఉంటాయి కాబట్టి కాజు బిస్కెట్స్ అని కూడా అంటారు. చూడండి, నెక్స్ట్ మనం ఒక
ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ బిస్కెట్స్ అన్నిటినీ వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం లో ఫ్లేమ్లో పెట్టాలండి, అప్పుడే మనకి ఈ బిస్కెట్స్ అన్నీ క్రంచీగా వస్తాయి, లేదంటే మెత్తగా ఉండిపోతాయి. చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేస్తున్నాయి. వీటిని మనం ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఆ తర్వాత మనం వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇవి చిన్నపిల్లలకి తినిపించడం చాలా మంచిదండి, ఎందుకంటే మనం వీటిలో వామ్ వేస్తున్నాం కాబట్టి పిల్లలకు అరుగుదల ఉంటాయి. అలాగని ఎక్కువ స్వీట్ కూడా వాడట్లేదు కండి, పిల్లలకి చాలా మంచిదండి. మనం వేరే కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. చూడండి, మనకన్నీ చక్కగా వేయించి చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో, ఎంత కరకరలాడుతూ ఉన్నాయో, ఎంత క్రంచీగా తయారైపోయినాయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా ఉన్నాయో జస్ట్ ఇలా నలిపేస్తే అలా రెడీ అయిపోతున్నాయి. మూన్ బిస్కెట్స్ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో